సరే, ఓకే ఫైన్. కానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకంటే గంగా ఐఎమ్ షూర్ ఒకవేళ కృష్ణకి దీని గురించి తెలిసిందంటే ఇలా అంతా జరుగుతుందని తనకి ఏమాత్రం నచ్చదు. అలాగే నానమ్మ ఇక్కడ ఇలా ఎంతసేపు నిలబడి ఉంటుంది? గంగా ఇలా చూడు, నేను చెప్పేది విను. కృష్ణ మన ఇద్దరిని ఒకటిగా చూడాలని అనుకుంటుంది. పైగా నీ ప్రేమతో పాటు తనకి నా ప్రేమ కూడా చాలా అవసరం కదా గంగా. నా గురించి కాకపోతే కృష్ణ గురించి నువ్వు కృష్ణ ఆలోచించు. గురించి నేను ఆలోచించాను సాగర్. అందుకే చెప్తున్నాను, నువ్వు తనని కలవడానికి వీల్లేదు. ముందు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుండి. తనకి తీయని మాటలు చెప్పి DNA టెస్ట్ చేయించి తీసుకొచ్చావు కదా, కానీ ఇక ముందు నేను అలా జరగనివ్వను. నువ్వు ప్రేమ ఉన్నట్టు నటించి ఇలా అనుకున్నావేమో కృష్ణ చేత ఏమైనా చేయించుకోవచ్చని. లేదు సాగర్, ఇక కుదరదు. నువ్వు స్పృహలోనే ఉన్నావా గంగా? నీకు అసలు ఏమైంది? నేను కృష్ణను మభ్య పెడతానా? నేను తన ప్రేమని అవకాశంగా తీసుకుంటానా? నీకిదే కదా చేయడం వచ్చు. మనుషుల ఎమోషన్స్తో ఆడుకోవడం, వాటిని అవకాశంగా తీసుకోవడం. నీ స్వార్థం కోసం నువ్వు ముందు నన్ను ఉపయోగించుకున్నావు. ఇక నువ్వు అదే కృష్ణ విషయంలో కూడా కృష్ణ చేయాలనుకుంటున్నావు. కేవలం నీకు మాత్రమే కూతురు కాదు గంగా, నాకు కూడా కూతురే. తనని కలవకుండా నన్ను ఎవరూ ఆపలేరు. ఓకే, నువ్వు ఆపలేవు, నీ సెక్యూరిటీ గార్డ్ ఆపలేరు. లేదు సాగర్, నువ్వు తనని కలవడానికి వీల్లేదంతే. కృష్ణ కేవలం నాకు మాత్రమే కూతురు. తనని నువ్వు నా నుండి ఎప్పటికీ వేరు చేయలేవు. అర్థమైందా నీకో? నువ్వు కూడా నన్ను ఆపలేవని తెలుసుకో గంగా. నేను కృష్ణని కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఒకవేళ నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించావంటే అప్పుడు నేను కృష్ణని ఇక్కడ నుండి ఎత్తుకెళ్ళిపోతాను గంగా. సాగర్ నీ సార్ ప్లీజ్ తప్పుకో, మర్యాదగా తప్పుకో. అరే, గంగా, నువ్వు ప్లీజ్, ఇతనికి చెప్పు. వదలండి నా మనవణ్ణి. గంగా, ఏం ప్లీజ్. చేస్తున్నారు మీరు? నా మాట వినండి. వదలు. ప్లీజ్ సార్. వదలండి నా మనవణ్ణి. వదులు. ఏం చేస్తున్నారు మీరు? వదలండి నా గంగా, నువ్వు మనవణ్ణి. చేసేదేం బాలేదు. సార్ గంగా, నానమ్మ, ఏయ్, సార్ ప్లీజ్ గంగా, వదులు. వదలవయ్యా. వదలమంటుంటే. సార్ ప్లీజ్ సార్. వదలు. చూసావా, వీళ్ళు కృష్ణని తీసుకెళ్లడం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు గంగా. నేను చెప్పింది తప్పు కాదు. మనం సెక్యూరిటీ గార్డ్ని పెట్టడం మంచిదైంది. లేదంటే సాగర్ని చూసావా, అతనితో ఎలా గొడవ పడుతున్నాడో. ప్లీజ్ సార్, గంగా, నా మాట వినండి, వదలమని చెప్పు. ప్లీజ్. సాగర్ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. గొడవ చేయొద్దు. సాగర్ నీకే చెప్పేది, ఇక్కడ నుండి వెళ్ళిపో. చిన్న లే, చిన్న లే. సార్ తప్పుకో. ప్లీజ్ సార్. వదులు. వెళ్ళిపోండి సార్. సార్ ప్లీజ్ సార్, గంగా, ప్లీజ్. గంగా, సార్, గంగా. సార్, ప్లీజ్ సార్. నేను కృష్ణని కలవకుండా ఇక్కడ నుండి ఆగండి, వెళ్ళను. వదలు. వదలు నన్ను, అరే, వదలు. వదలు. ఏం చేస్తున్నావు నా చిన్నని? నేను నీకోసం ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? నో గంగా, నేను కృష్ణ కోసం వచ్చాను. ఇది కృష్ణ DNA రిపోర్ట్. నా కృష్ణ నాతో పాటు ఉండాలి అంతే. తీసుకెళ్దాం మనతో పాటు. గంగా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,